तन्नः सर्वप्रचोदयात्। तन्नः सर्वप्रचोदयात्। सत्यदेवाय धीमहि 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 तन्नः सर्वप्रचोदयात्। రైట్, చూసాం పుట్టపర్తి అయితే కాసేపటి ముందే ప్రధాని మోదీ అయితే పర్యటిస్తున్నారు. దానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి జీవన్ అయితే అందిస్తారు. జీవన్. థ్యాంక్ యూ అండి. సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు ఆ పుట్టపర్తిలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పుట్టపర్తిని అంతా కూడా ఎంతో సుందరంగా అలంకరంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ పుట్టపర్తి శత జయంతి ఉత్సవాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా రానున్నటువంటి నేపథ్యంలో పూర్తి భద్రత కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలకు నరేంద్ర మోడీ 9:50 గంటలకు ప్రత్యేక విమానం ద్వారా పుట్టపర్తికి అయితే చేరుకొని రోడ్డు మార్గాన శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు బయలుదేరినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆయన శత జయంతి ఉత్సవాల్లో భాగంగా మహాసమాధిని సత్యసాయి బాబా మహాసమాధిని అయితే దర్శించుకొని గోదాన కార్యక్రమం కూడా జరిపించిన నలుగురికి గోదాన కార్యక్రమం కూడా గోవులను దానం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఈ నేపథ్యంలోనే వేద పండితుల ఆశీర్వచనాలు కూడా తీసుకుని ఆయన ట్రస్టీ సభ్యులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల ఏర్పాట్ల గురించి, తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి ఆయన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయనకు జీవితానికి సంబంధించి సత్యసాయి బాబా తనకున్నటువంటి అనుబంధం గురించి, ఆయనతో మాట్లాడిన మాటల గురించి ఆయన ఎక్స్ వేదికగా కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకుంటే మొత్తం మీద కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాకతో మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది భక్తులు కూడా ఇప్పటికే పుట్టపర్తికి చేరుకొని శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా పుట్టపర్తి అంతా కూడా పోలీసుల వలయంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఎస్పీజీ కమాండ్ లో, తర్వాత సెంట్రల్ ఇంటెలిజెన్సీ
సహకారంతో మొత్తం కూడా భద్రతా చర్యలు గట్టిగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ నెల 13వ తేదీ నుంచి మొదలైనటువంటి కార్యక్రమాలు ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాక సందర్భంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం తో పాటు తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కూడా ఇప్పటికే చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీని వాళ్ళు సాధారణంగా ఆహ్వానించి స్వాగతం కూడా పలికినటువంటి పరిస్థితి ఉంది. ఆయనతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ప్రశాంతి నిలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వెంట నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మహాసమితిని దర్శించుకొని విల్జీ స్టేడియంలో ఇవాళ 19న జరిగినటువంటి మహిళా కార్యక్రమానికి కూడా ఇవాళ ఆయన చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మహిళలను ఉద్దేశించి తర్వాత ఈ యొక్క సత్యసాయిబాబా జయంతి ఉత్సవాలకు సంబంధించి ఆయన ప్రసంగించనున్నారు. అక్కడ ఉన్నటువంటి లక్షలాది మందితో ఆయన ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారికంగా ప్రభుత్వం నిర్వహించబోతున్నటువంటి ఈ యొక్క 23వ తేదీ జయంతి ఉత్సవాలకు కూడా ఈ రాష్ట్రపతి ముర్ము కూడా రాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క పుట్టపర్తిని అంతా కూడా మొత్తం ఎంతో అలంకరంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రోగ్రాం అనంతరం కూడా, ఈ కార్యక్రమం అనంతరం కూడా తమిళనాడుకు వెళ్ళిన ప్రధానమంత్రి తమిళనాడుకు పిఎం కిసాన్ నిధుల కార్యక్రమానికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది అని. రైట్ జీవన్, థ్యాంక్ యూ.